పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ఆయన అంటే ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కొత్త నిబంధనలు కానీ అక్కడ ఉన్నటువంటి సువార్తల్లో కానీ ఆయనగా యేసు ప్రభు, యేసుక్రీస్తుని అక్కడ ఆయనని సంబోధించారు. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయనంట ఆ జన సమూహములు ఏం చేశాడంట? పంపివేశాడంట. ఎవరండి? యేసు ప్రభు చూడండి, తన సువార్తను ప్రకటించడానికి సమయంలో యేసు ప్రభు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళేవాడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి చూడండి, అక్కడ తండ్రి గురించి చూడండి సువార్త ప్రకటించి పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాటని ఎంతో మంది మారు మనసు పొందారు, విభ్రాంతి పరచబడ్డారు. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళంట. యేసు ప్రభు యొక్క వాడికి ఏంటంటే, ఆయన ఉదయం వేళ చూడండి సమాజ మందిరంలో కానీ చూడండి జనం ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. సాయంకాల సమయంలో ఎక్కడికి వెళ్ళేవాడండి? ఎక్కడికి వెళ్ళేవాడైనా ఏకాంతానికి వెళ్ళేవాడు. చాలా మంది చూడండి ఏకాంతం అంటే ఏంటో తెలియదండి. యేసు ప్రభు చూడండి, ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, అనేకమైన దురాత్మలు పట్టిన వాడిని విడిపించాడు, ఎన్నో విధాలుగా అనేకమైన పరిచర్య చేశాడు. కానీ ఆయన పరిచర్య చేయడానికి మొదటి కారణం ఏంటి? యేసు ప్రభు మొదటిగా ఏకాంత ప్రార్థన చేసేవాడు. చూడండి, మనం ఎక్కడ చూసినా కానీ, ఎన్ని స్వార్థలున్నా కానీ, అనేకమైనటువంటి చూడండి సభలకు వెళ్ళినా కానీ, చూడండి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థనకు వెళ్ళినా కానీ ఎక్కడ ఏకాంత ప్రార్థన గురించి చెబుతారండి. చూడండి, మీకు మేలు కలగాలను, లేదంటే మీరు స్వస్థత పొందాలను, లేదంటే మీ కుటుంబం బాగుపడాలను, లేదంటే మీరు దేవుళ్ళలోకి రావాలని చెబుతారు. కానీ ఏకాంత ప్రార్థన ఎలా చేయాలో చెబుతారండి. చూడండి, యేసు ప్రభు ఏకాంత ప్రార్థన గురించి చెబుతున్నాడండి ఒక చోట. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకైన ప్రార్థన వల్లే గాని మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి ఏమని చెప్పాడు అక్కడ. ఒక సందర్భంలోనంట ఈ శిష్యులు చూడండి ఒక ప్రాంతంలో ఉన్నారంట. ఒక ప్రాంతంలో చూడండి ఈ శిష్యులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి చూడండి పరిసయ్యులు కొంతమంది ప్రజలు కలిసి ఒక మోహ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర తీసుకొచ్చారంట. తీసుకొచ్చి ఏమన్నారంటే, అయ్యా ఇదిగో మీరు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, ఆయనతో పాటు జీవిస్తున్నారు, ఆయన వెళ్ళిన ప్రాంతాలకు వెళ్తున్నారు, ఆయన ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎంతో మందిని బాగు చేశారు, ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాంటి అద్భుతాలు చేయగలరని, ఇలా ఈ వ్యక్తిని బాగు చేస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చామయ్యా అని ఆ శిష్యుడి దగ్గరికి తీసుకొస్తే ఆ శిష్యుడు ఏం చేశారంటండి? ఆ శిష్యులు చూడండి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ బాలుడి మీద ప్రార్థన చేస్తుంటే అంట ఆ వ్యక్తి ఏమవ్వలేదు, బాగుపడలేదండి, స్వస్థపడలేదు, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత బాలేదు, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ బాలేదు. అప్పుడు చూడండి ఈ మనుషులు
ఆ శిష్యుల్ని ఏం చేస్తున్నారంట? తర్కిస్తున్నారంట. ఎందుకు మాట్లేదు? నీలో శక్తి లేదా? యేసు ప్రభుతో పాటు జీవిస్తున్నాగా నీలో బలం లేదా అని ఆ శిష్యుల్ని చూడండి, మీరందరూ ఎందుకు పనికి రాని వారు, మీరు ఫేక్ అని చెప్పి వారందరినీ ఏం చేస్తున్నారంట? ఆ 12 మంది శిష్యుల్ని అక్కడున్న పరిచయులు, అక్కడున్న ప్రజలు కలిసి దూషిస్తున్నారు. ఆ సమయంలో ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు రాగానే అక్కడున్న ప్రజలందరూ ఏమైపోయారండి? సైలెంట్ అయిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైలెంట్ అయిపోయి చూడండి ఏం చేస్తున్నారంటే ఆ మనుషుల వైపు చూస్తున్నారు. ఎవరు వైపు చూస్తున్నారు? ఆ దురాత్మ పట్టినటువంటి మనుషుల వైపు ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు రాగానే ఆ తండ్రి అన్నాడు, అయ్యా నీ చిత్తమైతే నా కుమారుని బాగు చేయ్యా, నా వంతు కనికరించయ్యా, నా ఎంత ఇదిగో నీ ప్రేమ చూపించయ్యా, ఇదిగో నా కుమారుడు ఇదిగో ఎంతో వ్యాధితో బాధపడుతున్నాడయ్యా, ఎంతో మంది నువ్వు స్వస్థపరిచావు, ఎంతో మంది నువ్వు బాగు చేసావు, నా బిడ్డను కూడా అలాగే స్వస్థపరిచయ్యా. అలాగే ఇంకేమన్నాడంటే, అయ్యా ఇదిగో నీ శిష్యుల వల్ల కాలేదయ్యా అనగానే యేసు ప్రభు ఆ శిష్యులు చూసి అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, ఎన్నాక మీరు ఎలాగుంటారు? యేసు ప్రభుతో పాటు ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారండి. యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత సువార్తను ప్రకటించాడండి. 3.5 సంవత్సరాలు అయినా సువార్త చేశాడు. అంటే చూడండి 3.5 సంవత్సరాల పాటు యేసుని శిష్యులు ఏం చేశారు? వెంబడించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 3.5 సంవత్సరాలు వెంబడించినప్పుడు వారికి శక్తి వచ్చిందా? వారికి భక్తి వచ్చిందా? మరి ఆయనతో పాటు ఉన్నారు కదా. చూడండి కొంతమంది చూడండి 6 నెలలు వాళ్ళతో స్నానం చేస్తే వాళ్ళు ఇల్లు అవుతారు, ఇల్లు వాళ్ళు అవుతారు. దొంగతో 6 నెలలు స్నానం చేస్తే ఆ మనిషి అవుతాడు, దొంగ అవుతాడు. త్రాగుబోతూ 6 నెలలు సమాసం చేస్తే ఆ వ్యక్తి త్రాగుబోతాడు. మంచివాడితో 6 నెలలు సమాసం చేస్తే ఆ వ్యక్తి అవుతాడు, మంచివాడు అవుతాడు. అలాగే చూడండి మరి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఈ వ్యక్తులు జీవించినా కానీ వీరికి ఏమి రాలేదు. ఏ రాలేదండి? శక్తి రాలేదండి, భక్తి రాలేదండి. మన సహోదరి అప్పుడు చూడండి యేసు ప్రభు ఏం చేశాడంట? అక్కడ ఉన్నటువంటి ఆ బాలుని చూసి ఆ బాలుని ఏమన్నాడు? అక్కడ ఉన్న సాతాన్ని గర్జించాడండి. ఆ తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఈ వ్యక్తి ఎప్పటి నుంచి ఈ వ్యక్తిగా అలా అనిపిస్తుంది అంటే ఆ తండ్రి చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ వ్యక్తి ఇదిగో బాలుడు వయసు ఉన్నప్పటి నుంచే ఇదిగో ఆ వ్యక్తి యొక్క జీవనం ఎలా ఉండేదంటే ఆ వ్యక్తి చూడండి ఇదిగో ఆ దురాత్మ వచ్చినప్పుడు పళ్ళు కొరుక్కుండా నొరగారుతా ఆ భూమి మీద పడిపోయి ఇదిగో ఎంతో గందరగోళంగా అరుస్తా ఉంటాడయ్యా. అది అగ్నిలోను ఆ వ్యక్తిని యాగపరుస్తూ ఉంటుందయ్యా. ఆ బాధతో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటండి? చచ్చిపోవాలనేటువంటి ఆలోచనతో బాధపడతా ఉంటాను. అలా నా కుమారుని చూసి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎంతో మంది దగ్గర తీసుకెళ్ళానయ్యా, ఎన్నో చోట్ల తీసుకెళ్ళానయ్యా. ఎక్కడికి వెళ్ళా కానీ నా కుమారుడు ఏమలేదండి, బాగుపడలేదు, స్వస్థపడలేదయ్యా. నీ చిత్తం అయితే బాగు చేయన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి? ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి ఆ దురాత్మను గర్జించగానే అది ఏమైపోయిందంట? ఆ మనుషుల్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ మనుషుల్లో నుంచి వెళ్ళిపోయినప్పటి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే ఆ బాలుడు కింద పడ్డాడు. చుట్టూ ఉన్న మనుషులు అనుకున్నారు కింద పడ్డాడు చచ్చిపోయాడేమో. ఏమనుకున్నారండి? కింద పడిపోతే చచ్చిపోయాడేమో అనుకుంటే ఆ వ్యక్తి కింద పడిన వ్యక్తి మరలా తిరిగి లేచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ ఏమైపోయారట? ఆశ్చర్యపోయారు. అప్పుడు చూడండి శిష్యులు ఇది అరణ్యంకి వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా ఇదిగో మా వాళ్ళు ఎందుకు కావట్లేదయ్యా, మేము ఎందుకు స్వస్థపరచలేకపోయాం, మేము ఎందుకు ఆ వ్యక్తిని బాగుపరచలేము అని అడిగినప్పుడు అప్పుడేమన్నాడు?
మీరు స్వస్థపరచాలంటే ఏం చేయాలంట? ప్రార్థన వల్లే కానీ ప్రార్థన లేకుండా ఏది సాధ్యం కాదన్నాడు ప్రియమైన సహోదరి సోదరుడా. ఈ ప్రార్థన ఎక్కడ చేసేవాడు యేసు ప్రభు? ఎక్కడ చేసేవాడు? ఉదయం మొత్తం సువార్త ప్రకటించేవాడు, ఉదయం మొత్తం మనుషులు బాగు చేసేవాడు. మళ్ళా సాయంత్రం కాల సమయంలో ఆడికి వెళ్ళేవాడంట, అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో ఏం చేసేవాడంట? ఏకాంత ప్రార్థన చేసేవాడు. చాలా మంది అనుకుంటారు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడా? మాట్లాడతాడండి. చూడండి, ఎహెజ్కేలు దేవుడు ఏమని పిలుస్తున్నాడట? ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, అక్కడ యెహోవా హస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుతున్నది ఆయన నాకు సెలవిచ్చాను. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? ఇంట్లోకి వెళ్ళమన్నాడా? మందిరంలోకి వెళ్ళమన్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము. మైదాన భూమి అంటే ఎవరు లేనటువంటి ఏకాంత ప్రదేశం. చూడండి, యేసు ప్రభు కూడా ఏకాంత భూమికి వెళ్ళేవాడంట. అరణ్యానికి వెళ్ళిపోయి ఏకాంతం వెళ్ళిపోయి చూడండి, ఇదిగో రాత్రి పగలు చూడండి ప్రార్థన చేసేవాడంట. అసలు మొదటిగా చూడండి యేసు ప్రభు ఏం చేశాడంట? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకు ఆకలిగొని ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలను ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందులను రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పినందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుడు నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యమందు నుండి వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పాను. యేసు వారితో, సాతానా సొమ్ము అనెను. ఏమైందండి? అనగానే ఆ సాతాను ఏమైపోయింది? చూడండి, సాతాన్ని జయించే శక్తి ఎప్పుడు వచ్చిందండి యేసు ప్రభుకి? అరణ్యంలోకి వెళ్ళి 40 దినాల పాటు ఏకాంత ప్రార్థన చేశారండి. చూడండి, ఆ ఏకాంత ప్రార్థన చేసిన తర్వాత ఆయన అనేకమైన అద్భుతాలు చేశారండి. మనుషులు స్వస్థపరిచాడు, దురాత్మలను చిరిపించాడు, వ్యాధిగ్రస్తుల్ని బాగు చేశాడండి. ఎందుకంటే ఏకాంత ప్రార్థనలో దేవుడు మనుషుడితో ఏం చేస్తాడంట? మాట్లాడతారండి. అందుకే ఎహెజ్కేలు ఏమన్నాడు? నువ్వు మైదాన భూమికి రా, నేను నీతో మాట్లాడవలసి ఉందన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా,
కాబట్టి చాలా మందికి ఏకాంత అనుభవం ఉండదండి. ఏకాంత ప్రార్థన చేయడం అనేది తెలియదు. అరణ్యంలో కాకపోయినా కానీ చూడండి, ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళైనా కానీ ఏం చేయాలి? ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, యేసు ప్రభు శిష్యులు అనేకమైన సార్లు ఏం చేశాడంట? ఏకాంత ప్రార్థనకు తీసుకెళ్ళాడా? యేసు ప్రభుతో పాటు శిష్యులను కూడా తీసుకెళ్ళాడండి ఆయన. శిష్యులు తీసుకెళ్తే యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, శిష్యులు ఏం చేస్తున్నారంట? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నట్లయింది. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటట్టు చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేదరితో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని అల్లా నీ చిత్తమే సిద్ధించుగాని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచెను. ఏలయనగా వారు కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలో చెప్పుచు మూడవ వారు ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎక్కడున్నారండి? ఎవరున్నారు? ఏకాంత ప్రార్థన ఉన్నారా? ఏకాంత ప్రార్థన ఎలా చేస్తారంటే, యేసు ప్రభు చూడండి, ఒక రాయి తీసుకొని విసిరేస్తే రాయి అంత దూరం వెళితే అంత దూరం ఉండేవాళ్ళంట ఒకరికొకరు. యేసు ప్రభుకి శిష్యులు అంత దూరంలో ఉండేవాళ్ళంట. నేను అక్కడ ప్రార్థన చేసేవాడంట, వెళ్ళి ప్రార్థన చేయమంటే చూడండి, ఆయన ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. చూడండి, నిద్రపోతే మరి ఆ దురాత్మ పోయిందా? అట్లా నిద్రపోయారు కాబట్టి ఆ మోగ దురాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేశారండి. మరి వచ్చేవన్నారు, అయ్యా ఇదిగో, మరి ఇదిగో నీతో పాటు మేము కూడా అరణ్యానికి వస్తున్నాం కదా, నీతో పాటు ఏకాంత ప్రార్థన వస్తున్నాం కదా, మరి మాకెందుకు దురాత్మ పోవట్లేదు? ఎందుకు పడలేదు? మీరు ప్రార్థన చేయట్లేదు. ఏకాంత ప్రార్థన అనేది ఎంతో బలమైనది. చాలా మందికి దాని యొక్క శక్తి తెలియదు. ప్రియమైన సహోదరులు, యేసు ప్రభు చూడండి, ఆయన ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఏదొచ్చినా కానీ ఏం చేసేవాడంట? ఏకాంతానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చూడండి, చివరికి సిలువ వేయబడే సమయంలో కూడా ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తం కార్యాలా అదేదో దాన్ని జరిగించని ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు చేశాడు? ఒకసారి చేసినా 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరులు, మనం ఒకసారి ప్రార్థన చేయాలన్నా చేయమంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తామా? ఒక నిమిషం అయిన ప్రార్థన చేస్తామండి. కొంతమంది భక్తులు చూడండి, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. చూడండి, రాత్రి పగలు ప్రార్థన చేస్తారు. చూడండి, వేకుజాము వరకు మనం ఎట్లా అవుతున్నారండి. రాత్రి చూడండి మోకరిస్తే ఉదయం వరకు మోకాళ్ళని ప్రార్థన జీవితం, ప్రార్థన వల్లే చూడండి వారి జీవితాలు ఎలాగుండి వెలిగించబడుతున్నాయి. చూడండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తాడంట, ఆయనకు మొహం ఎలా ఉండేదంట? ఎలా ఉండేదంట ఆయన మొహం? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలువలే తెల్లవాయను. ఏదంటే మనం బలంగా ప్రార్థన చేస్తే మన ముఖం ఎలా ఉంటుందంట?
వెలుగుమయమైతే చూడండి, ఆ వెలుగును బట్టి అంట ఎటువంటి చీకటి మన దగ్గర రాదు, ఎటువంటి దురాత్మలు రావు ప్రియమైన సహోదరి. కాబట్టి చూడండి, మళ్ళీ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నువ్వు చూడండి, ఏకాంత ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి మనం చెయ్యం. ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు ఏకాంత ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన అనేకమైన స్వస్థతలు చేశాడు, అనేకమైన దురాత్మలను విడిచిపెట్టాడు, అనేకమైన సూచక్రియలు చేయగలిగాడు. ప్రియమైన సహోదరి, ఆయన మనకు మాదిరి చూపించాడు. భూలోకంలో మన తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మనం చూడండి. కొంతమంది అంటారు, మీరు ఉద్యోగం చేస్తున్నామయ్యా, మాకు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదంటారండి చాలా. యేసు ప్రభు అందుకని ఉదయం పూట సువార్త ప్రకటించి రాత్రికాల సమయం ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. మరి అలాంటి ప్రార్థన మనలో ఉందా? ఏకాంత ప్రార్థన మనలో ఉందండి. ఏకాంత ప్రార్థన లేదు కాబట్టి మనలో సూచించేది జరగట్లేదు. అబ్రహాము ఏకాంత ప్రార్థన చేసేవాడు, ఏలియా ఏకాంత ప్రార్థన చేసేవాడు. చూడండి, అబ్రహాము మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూరవనం మీద చూడండి, అక్కడ కూర్చొని ఏకాంత ప్రార్థన చేసేవాడంట. ఏలియా చూడండి, బదరీ వృక్షం కింద కూర్చొని ఏకాంత ప్రార్థన చేసేవాడు. బలమైన ప్రార్థన. అలాంటి ఏకాంత ప్రార్థన మనలో ఉండట్లేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు క్రైస్తవుడు ఉన్నటువంటి నువ్వు ఏం చేయాలి? ఏకాంత ప్రార్థన చేయాలి. చూడండి, దావీదు వృద్ధాప్య వయసులో కూడా మోకరించి దినానికి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు చూడండి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. మరి మన ప్రార్థన ఉందా? తర్వాత ఎప్పుడైతే చూడండి యేసు ప్రభు సిలువ వేయబడి ఆకాశానికి ఆరోహణ అయిపోయాడు, అప్పుడు శిష్యులు ఏం చేశారంట? ఏకాంత ప్రార్థన చేశారండి. తర్వాత శిష్యులు ఈ భూమి మీద ఉన్నటువంటి భూమిని తలకిందులు చేసి శిష్యులు అనేకమైన సూచక్రియలు చేశారు, దురాత్మలు బాగు చేశారు. చూడండి, అనేకమైనటువంటి స్వస్థతలు జరిగించారు. మరణించిన వాటిని కూడా తిరిగి లేపేరు. ప్రియమైన సహోదరులు, ఎప్పుడన్నా వారు కూడా ఏకాంత ప్రార్థన చేసినారు. మరి అలాంటి ఏకాంత ప్రార్థన మనకుందా? ఉందండి? లేదు. ప్రియమైన సహోదరి సోదరు, ఏకాంత ప్రార్థన అనేది అసలు మనకి తెలియదు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఏకాంత ప్రార్థన అనేది అనేకమైన చోట్ల. యేసు ప్రభు ఏకాంతానికి వెళ్ళాడు, యేసు ప్రభుతో పాటు శిష్యులు తీసుకొని ఏకాంతానికి వెళ్ళాడని అనేకమైన చోట్ల ఉంది. ప్రియమైన సహోదరి సోదరు, కాబట్టి మనలో ఏముండాలి? ఏకాంత ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే నీలో ఉండిందో అప్పుడు అనేకమైనటువంటి భక్తి నీలో ఉంటుందండి. చూడండి, యెహోషువ అంట సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆపేశాడు. ఏలియా చూడండి, ఇదిగో వర్షాన్ని కురిపించాడు. ఎన్నో అద్భుతాలు చేశారండి శిష్యులు, లేదండి? అలా చేయగలిగారంటే వారిలో ఏముంది? ప్రార్థన ఉంది. ప్రియమైన సహోదరి, కాబట్టి నీలో కూడా ఏకాంత ప్రార్థన ఉంటే నువ్వు కూడా అనేకమైన సూచనలు జరిగించావు, అనేకమైన అద్భుతాలు చేయగలుగుతావు, అనేకమైనటువంటి మహత్కార్యాలు చేయగలుగుతావు. కాబట్టి ఎప్పటికైనా దాన్ని నువ్వేం తెలుసుకోవాలి? క్రైస్తవుడుగా ఏకాంత ప్రార్థన ఎలా చేయాలి నేర్చుకోవాలి. శిష్యుడు చూడండి, యేసు ప్రభుని అడిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, మీరు ఇదిగో ఇలా ప్రార్థన చేసినప్పుడే మీరు నాకులాగా అనేకమైన అద్భుతాలు చేయగలుగుతారు. నీలో ఉన్నటువంటి శ్రమను కానీ, నీలో ఉన్న బాధను కానీ, నీలో ఉన్న శోధన కానీ, నీలో ఉన్న వ్యాధిని కానీ, నీలో ఉన్న చీకటిని కానీ, నీలో ఉన్న దురాత్మలు కానీ, నీలో ఉన్నటువంటి శ్రమను కానీ సమస్తాన్ని బాగుంటేది ఏంటి? ఏకాంత ప్రార్థన చేయాలి సహోదరి సోదరుడు. అది ఎంతో విలువైంది. కాబట్టి నువ్వు ఏకాంత ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడు నీ జీవితం బాగుపడింది. కాబట్టి అట్టి విధంగా సత్యాన్ని తెలుసుకొని, ఏకాంత ప్రార్థన ఉన్నటువంటి అనుభవాన్ని తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకొని దేవుళ్ళో ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటల దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.